హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇప్పుడు ప్రభు తెరవగానే ఆయన కన్నులు పట్ట వచనం చదువుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలయు, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకో దొరికెను. హల్లెలూయా. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందన్నది వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. ఓకే, ఇక్కడ ఈ మాట ఈరోజు నా ద్వారా నెరవేరింది అని వారికి చెప్పినప్పుడు కొందరు కోప్పడ్డారు, కొందరు ఇష్టపడ్డారు, సంతోషపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. యెషయా ప్రవచించిన ప్రవచనాలలో అనేకమైన ప్రవచనాలు నెరవేరాయి. యెషయా ప్రవచించిన ప్రవచనాల్లో అనేకమైనవి మెస్సయ్య యేసుక్రీస్తు రాకడకు ముందు ఇంచుమించు 700 సంవత్సరాల క్రితమే ప్రవచించబడ్డాయి. యేసుక్రీస్తు జననాన్ని గురించి, ఆయన యొక్క పరిచర్యను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన సిలువను గురించి యెషయా గ్రంథంలో ముందుగానే ప్రవచించబడ్డాయి. ఎంతమంది యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివారు? అక్కడ సిలువను కళ్ళకు కట్టినట్టుగా చూడొచ్చు. యెషయా సిలువను గురించిన, యేసుక్రీస్తు యొక్క సిలువ మరణమును గురించిన విషయాలు ప్రవచించాడు. కన్య గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను. మీకలా ఉందా? యెషయాలో ఉందా? యెషయా కదా, యెషయా చెప్పాడు. అదిగాక మనకొక కుమారుడు పుట్టను, మనకొక శిశువు పుట్టను, కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టుతున్నందుకు కూడా యేసు ప్రభుడి గురించి చెప్పింది. అంతేకాకుండా ఈ ప్రవచనం ఇందాక మనం చదివిన వాక్య భాగంలోని యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఉన్న వాక్యము ఇక్కడ ప్రభు చదువుతున్నాడు. అక్షరాల అది ప్రభు నందు నెరవేరింది. ఆయన వాగ్దానాలు, ఆయన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్నాడు. పాపులను వెదకి రక్షించడానికి వచ్చానన్నాడు. ఏ ఒక్కడు నశించకుండా ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. అంతేకాక దీనులకు సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించాను. ఇవాళ సువార్త ప్రకటన విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నాం. మందిరాలలో కూర్చొని మనం ఇక్కడ చేసేది సువార్త ప్రకటన అనరు, దీన్ని ఏమంటారు? ఆరాధన. దేవుని రక్షణ పొందిన వారము, ప్రభువు చేత దీవించబడిన వారిమి, ఆయన వాక్యం విని విశ్వసించిన వారిమి, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించబడిన వారిమి ఆత్మతో సత్యముతో ఆరాధించున్నది ఆలయాల్లో జరిగేది. మరి సువార్త ఎక్కడ ప్రకటించాలి? అసలు సువార్త అంటే ఏంటి? ఇదిగో నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ పాపములు క్షమించబడుటకు మీ కొరకు సిలువ వేయబడిన క్రీస్తున్నాడు, మీ కన్నీటిని తుడిచే ప్రభు ఉన్నాడు, మిమ్మల్ని విడువను ఎడబాయనన్న ప్రభు మీ కొరకు ప్రాణమిచ్చిన వాడిగా ఉన్నాడు, మీ కొరకు మీ స్థానంలో త్యాగమై యాగమై
మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచిన యేసు ప్రభు నామములో రక్షణ ఉన్నది, విమోచన ఉన్నది. నిన్ను స్వస్థపరచువాడను నేనే, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. మీ కన్నీటిని తుడిచేవాడు, మీ హృదయ వేదన నుండి మిమ్మల్ని విడిపించే ప్రభు అని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలండి? హాయిగా ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే మాకెందుకయ్యా, మాకు డబ్బులు ఉన్నాయి, మేము ఏదన్నా కొనుక్కుంటాం అంటారు కదా. ఎవరికి లేరప్ప? దీనులు, పేదలు. చాలామంది అనుకుంటారు డబ్బులు లేనివాడు పేద, డబ్బులు ఉన్నోడు ధనవంతుడని. మీకు తెలుసా అండి? తెలియదని చెప్పండి. ఏం పోయింది? మిమ్మల్ని ఎవరేమంటారు? లేకపోతే తెలుసని చెప్పండి. మీకు తెలుసా? డబ్బులు లేని ధనవంతులు ఎందరో ఉన్నారు, డబ్బులు ఉన్న పేదలు మరి ఎందరో ఉన్నారు. ఆ ధనవంతుడికి చాలా వస్త్రాలు ఉన్నాయి, కావలసినవి అన్నీ ఉన్నాయి, ధనంతో వెర్రవేగుతున్నాడు. కానీ ఆ లాజరుకు దరిద్రుడు, ఏమీ లేవు. కానీ ఎవరు మరణించినప్పుడు దేవదూతలు వచ్చారు? ఎవరు పరలోకంలో అబ్రహాము రొమ్మున పరదేశంలో కూర్చున్నాడు? మరి ఎవరు ధన్యుడు? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే. అందుకే ఈ రోజున ధనవంతులకి సువార్త కావాలండి. క్రీస్తు లేనివాడే దరిద్రుడు, క్రీస్తును కలిగిన వాడు ధన్యుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకు అన్ని విషయములలో మాదిరిగా ఉన్న దేవా, వాడుక చొప్పున దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుడిని ఆరాధించాలన్నది మరొకసారి మాకు గుర్తు చేసినందుకు వందనములయ్యా. మా తెలుగు వారిలో చాలామంది ఇంకా త్రాగుడుకు బానిసలై ఉన్నారయ్యా. అయ్యా అయ్యా, అట్టి వారిని ప్రేమతో ప్రభు వైపు తిప్పగలిగిన భాగ్యమును, కన్నీటితో నీ పాదాల దగ్గర మొరపెట్టి విజ్ఞాపన చేసి విడిపించగలిగిన కృపలను మాకు దయచేయము. ఇంత చేసిన నా యేసయ్య కొరకు ఏదైనా చేయాలని ఆశ మాకు దయచేయి తండ్రి. ఇంత ప్రేమను ప్రభు దగ్గర నుంచి పొందిన నేను కొంతైనా ఇతరులకు పంచాలని ఆసక్తి మాకు దయచేయ్యా. ఎంత నిమిత్తమై మమ్మల్ని ఏడుకున్నావో, కోరుకున్నావో, ఆ తలంపులు మా పట్ల నెరవేరుటకు సహాయం చేయము. నీ తోడు, నీ అభిషేకముతో నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించి యేసుక్రీస్తుని అడుగు జాడల్లో నడిచే కృపలను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా